మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదేంటి పొద్దున్న ఈ పోలీస్ ఆఫీసర్ మన ఇంటికి వచ్చారు? గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీరేంటి మా ఇంటికి వచ్చారు? ఒక చిన్న కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. కేసు ఇన్వెస్టిగేషన్ అయినా ఈవిడ ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళు ఇక్కడెవరున్నారు? పొరపాటును దీని కంట పడ్డానంటే లేనిపోని తలనొప్పి వస్తుంది. మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు. ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అవునమ్మా, ఐఎమ్ వెరీ సారీ. మీ తమ్ముడు హత్యకు గురయ్యాడని న్యూస్లో చూశాను. దాని గురించేనా? ఏంటి గోపి, ఇప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వచ్చింది అంటే ఆ రోజు మనం అక్కడున్నామనే విషయం తెలిసిపోయిందా? మేడం, మీరు అనవసరంగా నోరు జారకండి. అసలు ఎందుకు వచ్చిందో ముందు తెలుసుకొని ఏం మాట్లాడుతుందో తెలిసాక దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఆ కేసు గురించే చాలా మందిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. అవును, ఇక్కడ తార అంటే ఎవరు? నేనేనండి. ఇదేంటి కళలో వచ్చినట్టుగానే జరుగుతుందంటే కళ నిజం అవుతుందా? డోంట్ వరీ, చాలా మందిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని చెప్పాను కదా. మీతో మాట్లాడాలి. ఒకసారి పక్కకొస్తారా? పక్కకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇక్కడే మాట్లాడండి. ఎందుకు సార్ అనవసరంగా టెన్షన్ పడతారు? చెప్పాను కదా, నేను కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. దాని పర్పస్తో చాలా మందితో మాట్లాడుతున్నాం. అంతేగాని ఈవిడ అక్యూజ్డ్ కాదు. అక్యూజ్డ్ కాదని మీరే చెప్తున్నప్పుడు తారతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక దగ్గర క్రైమ్ జరిగింది అంటే దానికి సంబంధించి చాలా కోణాల్లో ఎంక్వైరీ చేస్తాము. అలా ముందుకు వెళ్తున్న క్రమంలో కొన్ని చోట్ల కొంతమందిని కలవవలసి వస్తుంది. వాళ్ళందరితో మాట్లాడితే అసలు నేరస్తుడు ఎవరో తెలుస్తారు. ఒక్కోసారి నేరస్తులు మన పక్కనే ఉండొచ్చు. సాక్ష్యాలు ఉండవు కాబట్టి వాళ్ళని మేము కనిపెట్టలేము. కానీ అన్ని విధాలా ఎంక్వైరీ చేశాక నేరస్తుల్ని పట్టుకుంటాము. అప్పుడు అర్థమవుతుంది ఇన్ని రోజులు వీళ్ళు మన ముందే ఉన్నా చూసుకోలేదు అని. అందుకే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మేము తెలుసుకుంటాం. పదండి. వసుదా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నేను నీకు చెప్పాను కదా అదెంత డేంజరో. టీవీలో చూస్తేనే నా కొళ్ళంతా చెమటలు పట్టేశాయి. అలాంటిది డైరెక్ట్గా ఇక్కడికే వచ్చిందంటే భయంతో గుండె ఆగిపోయేలా ఉంది. నీ మీద కేసులేవి లేవన్నావు కదా. నీకు ఆవిడ పరిచయం లేనప్పుడు అనవసరంగా భయపడుతున్నావు. నీ భయాన్ని చూస్తే నువ్వేదో తప్పు చేసినట్టు ముందుగానే అరెస్ట్ చేయగలదు. కేసుకు సంబంధించి వచ్చారంటే దాని సంగతి నీకేం తెలుసు మోహన్? ఈ పోలీస్ ఆఫీసర్కి వసుదికి పురాణ జమానాలో ఏదో లింక్ ఉంది. అదేదో కనిపెట్టాలి.
కనిపెడతా. చెప్పండి మేడం. మీరు ఫిబ్రవరి 14th లవర్స్ డే రోజు గుడికి వెళ్లారు కదా? ఆ, అవును వెళ్ళాను. అక్కడ మీరు ఒక తాయెత్తు కొన్నారు కదా? అవునండి తీసుకున్నాను. ఎందుకు కొన్నారో తెలుసుకోవచ్చా? అదేంటి మేడం, మీరు కూడా విశాఖపట్నంలోనే ఉంటారు కదా. ఆ గుడి గురించి, అక్కడ అమ్మే తాయెత్తుల గురించి మీకు తెలిసే ఉంటుంది కదా. కేవలం శుక్రవారం రోజు మాత్రమే ఆ తాయెత్తు ఇస్తారు. అది కట్టుకుంటే చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని భక్తులు కూడా విశ్వసిస్తారు. అందుకే నేను కూడా ఆ రోజు అక్కడ తాయెత్తు తీసుకున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మహేష్, మీరీ తాయెత్తు ఎవరి కోసం కొన్నారు? అయిపోయింది. కాంతరా తాయెత్తు నా కోసమే తీసుకున్నానని చెప్పేస్తుంది. ఆ సిఐ నన్ను అరెస్ట్ చేస్తుంది. నిజం చెప్పేస్తుంది. నాకొచ్చిన కళ నిజం అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఈ తాయెత్తు ఎవరి కోసం కొన్నారు? నా జీవితం అనుకున్న మనిషి గురించి కొన్నాను. తను బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. అందుకే ఆ తాయెత్తు తీసుకొచ్చి తన చేతికి కట్టాను. తారా నా గురించే చెప్పేసింది. ఇప్పుడు ఈవిడ వెంటనే నన్ను తీసుకెళ్తుంది. ఇంట్లో అందరికీ ఏం సమాధానం చెప్పాలి? మీ మనిషి అంటున్నారు, ఆ మనిషికి పేరుంటుంది కదా, ఏం పేరు? వికాస్. ఆయన నా భర్త. తన కోసమే కొన్నాను. మీ భర్త ఎక్కడున్నారు? ఒకసారి పిలుస్తారా? ఆయన ఇక్కడ ఉండరండి, సింగపూర్లో జాబ్ చేస్తున్నారు. మొన్న మా అబ్బాయి బర్త్డే ఉంటే వచ్చారు. అప్పుడు ఆయన చేతికి కట్టాను. బర్త్డే అయిపోగానే ఆయన సింగపూర్ వెళ్ళిపోయారు. అవునా, ఇట్స్ ఓకే. మేడం, ఒక తాయెత్తు గురించి ఇంతలా అడుగుతున్నారేంటి? చెప్పాను కదా, నేను నా తమ్ముడి కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని. వాడి డెడ్ బాడీ మాకు దొరికిన ప్రదేశానికి కొంచెం దూరంలో ఆ గుడిలో ఇచ్చే ఈ తాయెత్తు దొరికింది. అంటే ఖచ్చితంగా హంతకుడి చేతికి ఆ తాయెత్తుంది. అప్పుడక్కడ జరిగిన పెనుగులాటలో ఆ తాయెత్తు పడి ఉంటుంది. అవి చాలా లిమిటెడ్గా దొరికే తాయెత్తులు కాబట్టి ఎవరెవరి దగ్గరికి వెళ్లాయో ఎంక్వైరీ చేస్తున్నాను. ఆ తాయెత్తు ఎవరి దగ్గర లేదో, ఆ రోజు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటే హంతకుణ్ణి ఈజీగా పట్టుకోవచ్చు కదా. ఓకే, ఇక్కడికొస్తే ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని చాలా ఆశగా వచ్చాను. బట్ మీ హస్బెండ్ సింగపూర్లో ఉన్నారని చెప్పారు కదా. థ్యాంక్ యూ.